తీసుకెళ్ళాల్సిన సంగతి ఊరందరూ తెలుసు, మనకు కూడా తెలుసు. కానీ మరి మనం తరాలు పడే బాధలన్నీ దేనికోసం? కాగా అన్న వస్త్రములు కలవారమై ఉండి అన్న వస్త్రాలు ఉంటే చాలు తృప్తి పొందుతున్నాము మనం. స్వార్థ చెప్పు ఏంటి? భోజనం ఉందయ్యా చాలు, నేను అవ్వాలంట. ఎందుకు ఊపిరికి పెడతాం? స్టోర్ రోడ్డు 10 కేజీలు ఎత్తున్నాడు, వంట వాళ్ళకి ఎత్తరా లేదా? మాకు 5 కేజీలే. 35 కేజీలు నువ్వు తినగా 4 పెట్టచ్చు స్టోర్ బియ్యం. లేదు నేను స్టోర్ బియ్యం తినగా అయ్యారంటావు. 35 కేజీలు ఇస్తే 10 కేజీలు కూడా కదా, 10 కేజీలు దాకా ఒక్కరికి సరిపోతాయి. వస్త్రాలు లేవా? బట్టలు లేని లేడు, ఇల్లు లేదా? ఇవన్నీ ఉన్నాయి కదా. ఇంకెందుకు మనకు గురుమానేసి తగ్గి పెట్టేది? అన్న వస్త్రములు కలిగి ఉండుట చాలని అనుకుంటాం మనం. అనుకుంటే మనకి ఈ బాధలు ఎందుకు? దేవుని కొరకు నిలబడేవాడు అన్నం దొరకవా? ముందు అన్నం ఎవరు పెట్టరా? అన్నం తినకుండా చచ్చిపోతున్నావా మనం అనుకోడు కదా. బట్టలు లేకుండా చచ్చిపోతున్నామా? కాదు. ఇవేమీ కాకుండా ఇంకా కావాలి. ఏం కావాలి మనకి? రోజులు అది ఏమైపోవాలి? ఎట్ట అయిపోవాలి? మొన్న పాటును అయిపోవాలి. పెద్ద టైం తీసుకోవాలి. ఎట్ట అవ్వాలి? ఎట్ట అవుతుంది? పగలు రాత్రి పగలు కష్టపడితే అయిపోతాం. ధనవంతులు అవుతాడు. చదువు అది డబ్బు మీద ఆశ ఉండేవాడి కంట ధనవంతుడు అవ్వాలని ఆశ కలిగినవాడంట దీంట్లో పడిపోతాడు తెలుసా? ఊరిలోను, అవివేకములోను, శోధనలోను, హానికరమైన వాటిలో అనేక దురాశలో పడి ఆడు సావును ఆడే తెచ్చుకుంటాడు. ఆడు బాధను ఆడే ఎవరికొచ్చు. కానీ ఒరిజినల్గా భక్తి చేసేవాడు ఉంటాడు. సంతుష్టి సహితమైన భక్తి చేసేవాడు, ప్రార్థన చేసేవాడు. అది దేనిని ఆశించుకోడు. అట్లాంటి దేనిని ఆశించకపోతే దేవుడు అన్ని అనిపించింది చెప్పాడా? ఎకాడిని చెప్పాడా? దిక్కులను చెప్పాడా? దేవుడు అంటున్నాడు, మీరు యెహోవాకు యాజకులను, దేవుని యొక్క పరిచారకులని పిలువబడుదురు. జనుల ఐశ్వర్యము మీ కాళ్ళ దగ్గర పెడతాను. హల్లెలూయా. నిజమే, జనాల సొమ్ము కాళ్ళ దగ్గర. ఇప్పుడు నువ్వు ధనవంతుడు అవడం మానేసి దేవుడు చేస్తాడన్నప్పుడు మనం అవుదాం అనుకున్నప్పుడు ఏమి మిగలదు. కానీ దేవుడు ఇచ్చిందంట, యెహోవా ఇచ్చు ఐశ్వర్యము ఎన్నటన్నిటికీ దేవుని ఎట్లాగా భక్తులు వదిలేసి ఆ భక్తి చేస్తే ఆ ప్రార్థనకి వెళ్తే ఏమవుతాయి, ఏం జరిగింది, ఏమవుతాయి వదిలేసి ధనవంతులు అవ్వాలని, ధనాపేక్ష అవ్వాలని. చాలా మంది అంటారు ధనవంతులు ఏం కావాలనే గారు, మరి రూపులు కట్టుకోవాలా, సీటీలు కట్టుకోవాలా, రోజువారీలు కట్టుకోవాలా, ఇవన్నీ ఆడొచ్చి ఇచ్చేసాడే నువ్వు తీసుకున్నావా? ఆడొచ్చి ఇంట్లో పెట్టేది ఇవన్నీ ఉన్నవాడికే జబ్బులు ఉన్నాయి, ఏమీ లేనివాడు కుర్రాయిలా తిరుగుతున్నారు హ్యాపీగా. హల్లెలూయా. ఇవన్నీ ఉన్నవాడు మర్యాద పెట్టి తెచ్చిపోతాడు. ఎక్కడట అదే శ్వాసంలో పడిపోవడం అంటే, అదే ఊళ్ళో పడిపోవడం, అవే అవివేకంలో పడిపోవడం, అవే నష్టాలు కష్టాలు కొని తెచ్చుకుంటాం. కానీ సంతుష్టి సహితమైన దైవభక్తి చేసేవాడంట వీటన్నిటంటే చూడంట, వాడు నాకు ఆహారం దొరుకుతుంది, వస్త్రాలు దొరుకుతుంది, దేవుడి ఇచ్చేది దేవుడికి ఇష్టమైతే పెడతాడు.
దేవుడికి ఇష్టమైనది చేస్తారు, దేవుడికి కావాలంటే ఏదైనా ఇస్తారు. ప్రభువుకు ప్రియమైన దేవుడి బిడ్డలారా, గమనించండి, దేవుడు ఇవ్వాలని ఎవరైతే భక్తి చేస్తారో ఈ భక్తి అక్క నిత్యానందాన్ని తీసుకెళ్ళిందట, పరలోకాన్ని తీసుకెళ్ళింది. ప్రభువుకు ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈ వాక్యం కాలని చెప్దాం అనుకోండి, అయినా సరే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చాలు, ఎవరు అడిగేది ఇక చేసి చాలు, ఇక చెప్పుకున్నది చాలు, ఇక చేసింది చాలు. ఇప్పటికే సగం జీవితం అయిపోయింది, ఇంకా సగం కూడా దీంట్లో పెట్టవా? నేను అలా ముసలు అయిపోయి కాళ్ళు పైకి లేక మోకాళ్ళు ఏంటంటే చక్కని వెళ్తున్నారు. నన్ను వేయాలన్నప్పుడు నేను వేయడానికి ప్రయత్నం చేస్తే మళ్ళీ ఎకరానికి లేవు, మోకాళ్ళలో బలం, శరీరంలో ఆరోగ్యం ఉండగా దేవుని పని, దేవుని కొరకు అన్నకాలు తెచ్చుకోండి. ఎలీషా తెచ్చుకున్నాడు అన్నగా. ఎలా? 7 అరకలు 12 అరకలు ఉండే ఎట్లు కోసి అవసరం పారేసి ఆ పొలం ఆడ చెప్పి భయం వెళ్తున్నాడు. నేను నాకు దేనితో సంబంధం లేదు, అన్నకాలు తెచ్చుకుంటేనే నీకు తెచ్చుకుంటే లోకంతో తెచ్చుకోవాలి, దేవుడితో తెచ్చుకోవాలి. అప్పుడు వాడుకుంటాడు. హల్లెలూయా. దేవుడు వాడుకుంటా రెడీగా ఉన్నాడు. నువ్వు హృదయపూర్తిగా నేను తెచ్చుకుంటా వాడగలుగుతా అంటే అటు వారు కావాలి దేవుడికి. అటు వారిని దేవుడు వాడుకోవాలని ఆశపడతాడు. అటు వారి జీవితాలు మార్చాలని ఆశపడతాడు. అటు వారి పాస్టర్ గారు చేయాలని దేవుడు ఆశపడతాడు. నువ్వు తెచ్చబోయి నీకు గుర్తొచ్చిన మంచి వాక్యం ఉన్నప్పుడు వాడుకో 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 మళ్ళీ ఇండియా అనగానే లేదు, లేదు, అర్థంలో చూసుకుంటూ ఉడుకుతాం అని అన్నారు. అంటారు ఎందుకుతాం ఇంకేమనేది ఒకటి తెచ్చుకోవాల్సిన తెచ్చేసుకొని పెంచుకోవాల్సిన అనుబంధాలు దేవుడితో పెంచుకుంటే దేవుడు వాడుకుంటాడు. ఎలా వాడుకుంటాడు తెలుసా? అగ్ని వల్లే వాడుకుంటాడు. హల్లెలూయా. నోటికి తోడే ఉంటాడు. నువ్వు ఏది మాట్లాడితే అది జరిగింది. ఒక్క వచనం జీవించుకుని ఇచ్చేస్తే సమయం అయిపోతుంది. మార్క్స్ వార్త 9వ అధ్యాయము 23వ వచనం చదువు. అందుకు యేసు అందుకు యేసు ఎటు చెప్పాలి? అందరూ చెప్పండి, అందరూ చెప్పండి. నమ్ముట నీ వలన అయితే నమ్మువారికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. నువ్వు ఈ మధ్యాహ్న కాల సమయంలో నమ్మితే దేవుడు నన్ను వాడుకుంటాడు, దేవుడు నన్ను నిలబెడతాడు, దేవుడు నన్ను తెంచుతాడు, దేవుడు నన్ను లేవనెత్తుతాడని నువ్వు నమ్మితే దేవుడు ఖచ్చితంగా నిలబెట్టువాడు. ఇక దేవుడు నిలబెడితే నీ చెవులకి ఏమీ కనపడవు. కంటికి డబ్బు కట్టలు కనపడపారా, ఈ డబ్బులు ఎట్టుకెళ్తాను అంటే ఏం చేసుకుంటారా? నువ్వు హాస్పిటల్ ఈ డబ్బులు అని లేపుతాయా? నేను ప్రార్థన చేస్తే తెలుస్తాను. నేను ప్రార్థన చేస్తే జరిగింది. డబ్బులు నేను లేకపోవడం అది కాన్ఫిడెన్స్లోనికి, విశ్వాసంలోనికి, ఆ నమ్మకంలోనికి దేవుడు నిన్ను తీసుకెళ్తాడు. అట్లా వాడుకోవాలంటే నువ్వు ముందు దేవుడిని ఏం తెలుసా? దేవుడు నన్ను వాడుకుంటాడని నమ్మాలి. హల్లెలూయా. ఈ భక్తులు నన్ను వాడుకుంటాడు, ఈ ప్రార్థనలో వాడుకుంటాడు, ఈ విశ్వాసంలో వాడుకుంటాడు, నన్ను దేవుడు నిలబెడతాడు. అనేకులు ఎదుట ఎక్కడ తలదించుకున్నామో, ఎక్కడ చీరపించుకున్నామో అక్కడే దేవుడు తిరిగి నిలబెడతాడని నమ్మినట్లయితే ఖచ్చితంగా వాడుకుంటాడు. అటు వారి కొరకు దేవుడు మధ్యాహ్న కాల సమయంలో
ఎదురు చూస్తున్నారు. అట్టి వారిగా దేవుడు మనల్ని చేయనుగాక. ప్రార్థన చేసుకుని పరిశుద్ధుడా ప్రేమల తండ్రి దైవ రక్షక ఆయన మినిస్ట్రీలో ఏలూరు ప్రాంతంలో అటు వారి కొరకు ఎదురు చూస్తున్నావు. ఎవరిని నువ్వు నిలబెట్టబోతున్నావో, ఎవరిని దర్శించబోతున్నావో, ఎవరిని తీసుకురాబోతున్నావు ఆయన, ఎవరు బంధకాల చేత కట్టబడి ఉన్నారు అటు వారి యొక్క బంధకాలను తీర్చి కార్యం జరిగించు. ఇప్పుడు చిన్న ప్రేమను దీవించండి. 10 మంది బిడ్డలు లోకంలోకి వెళ్ళి రాలేకపోతున్నారు. నూతన ఆత్మ నడిపించండి. వారు కూడా తీసుకురండి. ఘనమైన కార్యాలు జరిగించండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. లేచి నిలబడదాం. పరలోకమందున్న పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యైన సహవాసం సన్నిధి ఇక్కడ కూడిన మనకు ఇప్పుడు ఎల్లప్పుడు ఎవరైతే దేవుని చేత పిలువబడి వాళ్ళకి సిద్ధంగా ఉన్నారో అటు బిడ్డలను దేవుడు నిలబెట్టి వాడుకొని ఆయన ద్వారా ఆయన నామానికి మేము తెచ్చుకోవడం గాక.